మీ కళ్ళద్దాలిక పక్కన పెట్టేయండి. ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. హైదరాబాద్ దూకుడును కొనసాగిస్తూనే ఉంది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిర్మించిన భవనాలు నేలమట్టం చేస్తూ ఆక్రమణదారులకు చుక్కలు చూపిస్తోంది. గురువారం సంగారెడ్డి జిల్లాలోని మల్కాపూర్ చెరువులో నిర్మించిన భారీ భవనాన్ని అధికారులు బాంబులు పెట్టి కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే హైడ్రా మూసీ నది సమీప ప్రాంతాల్లో సర్వే చేపట్టింది. అధికారులు ఇప్పటికే కొన్ని చోట్ల అక్రమ నిర్మాణాలను గుర్తించి కూల్చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే హైడ్రా అధికారులు మూసీ పరివాహిక ప్రాంతాల్లో ఉన్న ఇళ్లకు మార్కింగ్ చేపట్టారు. దీంతో మా ఇళ్లకు మార్కింగ్ చేయొద్దని ఓ బాధితుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. హైడ్రా అధికారులు మూసీ పరివాహిక ప్రాంతాల్లో ఉన్న భవనాలను పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగానే భారీ పోలీస్ బందోబస్తు నడుమ శుక్రవారం చైతన్యపురి, సత్యనగర్ ప్రాంతాల్లో పర్యటించి మూసీ సమీపంలో సర్వే చేపట్టారు. ఇంతేకాదు మూసీకి ఆనుకొని ఉన్న ఇళ్లకు మార్కింగ్ చేపట్టారు. దీంతో అక్కడి ఇళ్లలో నివాసం ఉంటున్న స్థానికులు పెద్ద ఎత్తున చేరుకుని అధికారులను అడ్డుకున్నారు. దీంతో అక్కడ సర్వే నిలిచిపోయింది. ఎంతో కష్టపడి కట్టుకున్నామని, మా ఇళ్లకు మార్కింగ్ చేయొద్దని ఆందోళన చేపట్టారు. అయితే ఈ క్రమంలోనే చైతన్యపూర్లో ఓ బాధితుడు నా ఇల్లు కూల్చొద్దంటూ కన్నీరు మున్నీరుగా విలపించాడు. నా భార్య 9 నెలల కడుపుతో ఉంది. ఇప్పుడు ఉన్న పలంగా వచ్చి మా ఇల్లు కూలగొట్టేస్తాయి, మేము ఎటు పోవాలి అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. పట్టా భూమిలోనే ఇల్లు కట్టుకున్నామని, కరెంటు బిల్లు, ఇంటి పన్ను అన్ని కడుతున్నామంటూ కన్నీటి పర్యంతం అయ్యాడు. ఇంతేకాకుండా ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు అతన్ని అడ్డుకున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. బాధితుల ఆందోళన నేపథ్యంలో అధికారులు ఏం చేస్తారో చూడాలి మరి.